హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో చెస్ట్ లూజ్ తెలిస్తే చాలండి ఆ కొలత ఆధారంగా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో నేర్చుకుందాం. ఇక్కడ నేను స్టిచ్ చేయబోయే బ్లౌజ్ యొక్క చెస్ట్ లూజు 36 ఇంచెస్, అంటే 36 డివైడెడ్ బై 4 9 ఇంచెస్. 9 ఇంచెస్ ప్లస్ మనకి ఎక్స్ట్రా కులర్లకి 2 ఇంచెస్ మార్జిన్ కావాలి కదండి. సో 2 ఇంచెస్ టోటల్గా కలిపి 11 ఇంచెస్ అనేది ఇక్కడ చెస్ట్ లూజ్గా కిందకి మనం తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మీరు ఫోల్డ్ చేసినటువంటి ఈ ఫోల్డ్ మీ చెస్ట్ లూజ్ ఎంతైతే అంత ఉండేట్టుగా ఫస్ట్ ఫోల్డ్ అనేది మీరు తీసుకోండి. అదేవిధంగా మీ చెస్ట్ లూజ్కి ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్జిన్ అనేది యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్లౌజ్ హైట్ తీసుకుందాం. ఇక్కడ బ్లౌజ్ హైట్ వచ్చేసి 14 ఇంచెస్ ప్లస్ వచ్చేసి మనకి ఇక్కడ స్టిచెస్ కలిపి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకొని 15 ఇంచెస్ కింద మీరు మార్కింగ్ చేసుకోవాలండి. నెక్స్ట్ షోల్డర్ మార్కింగ్ చేసుకుందాం. షోల్డర్ వచ్చేసి 36 అంటే మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి 5.5 ఇంచెస్ దగ్గర షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలండి. షోల్డర్ మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ హోల్ డౌన్ 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆర్మ్ హోల్ డౌన్ పైన ఎంతైతే వచ్చిందో ఇక్కడ కింద 6 ఇంచెస్ దగ్గర కూడా సేమ్ 5.5 రావాలండి. అది చెక్ చేసుకుని ఒక్కసారి ఫైనల్గా ఆర్మ్ హోల్ లైన్ అనేది మీరు డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్మ్ హోల్ రౌండ్ 1.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని మధ్యలో కింది వైపు కూడా ఒక 1/2 ఇంచెస్ డౌన్లో ఒక మార్కింగ్ చేసుకోండి. ఇది మనకు ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవడానికి అనమాట. ఇప్పుడు పైన నుంచి 6 ఇంచెస్ దగ్గర నుంచి 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ సెంటర్ నుంచి ఆర్మ్ హోల్ రౌండ్ అనేది డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు నెక్ వెడల్పు తీసుకుందాం. 2.5 ఇంచెస్ దగ్గర నెక్ వెడల్పు మార్కింగ్ చేసుకోవాలి. మిగిలిన 3 ఇంచెస్ షోల్డర్కి అనమాట. ఇప్పుడు బ్యాక్ నెక్ లెంత్ అనమాట. ఇది ఎవరి బ్లౌజ్ని బట్టి వాళ్ళు తీసుకోవచ్చు. ఇక్కడ నేను బ్యాక్ నెక్ వెడల్పు వచ్చేసి టోటల్గా 10 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఒక బాక్స్ లాగా మార్కింగ్ చేసుకోండి. మీరు నెక్ రౌండ్ అనేది రౌండా లేదా మీరు ఏ షేప్ తీసుకోవాలన్నా కూడా ఇట్లా ఒక బాక్స్ లాగా మార్కింగ్ చేసుకుంటే అందులోంచి నెక్ షేప్ ఈజీగా డ్రా చేసుకోగలుగుతారండి. సో ఇక్కడ నేను ఈ బ్లౌజ్కి నెక్ వచ్చేసి స్వీట్ హార్ట్ నెక్ అనేది డ్రా చేయబోతున్నానండి. దీనికి సేమ్ రౌండ్ నెక్ లాగే తీసుకోవాలి. జస్ట్ కిందికి వచ్చేసరికి చిన్న కర్వ్ ఇచ్చి కట్ చేసుకుంటే మీకు ఈ నెక్ షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఇందాక చేసుకున్న ఈ మార్కింగ్స్ ప్రకారం నీట్గా బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకోవాలండి. ఇక్కడ నేను మార్కింగ్ చేశాను కదా బ్లౌజ్ మీద పింక్ మార్కర్తో మార్కింగ్ చేసుకున్నానండి. ఎందుకు కొంచెం డల్గా అనిపించింది. ఓకే, నెక్స్ట్ టైం నుంచి కొంచెం థిక్గానే మీకు మార్కింగ్స్ కూడా ఇస్తానండి. ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి ఒక్కసారికి. ఇప్పుడు ఫైనల్గా మనం నెక్ కట్ చేసుకుందాం. సో ఇక్కడ నేను వీడియోలో చూడండి నెక్ ఏ విధంగా కట్ చేస్తున్నానో. చాలా ఈజీ అండి. ఈ నెక్కు అయితే మనం మార్కింగ్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు కనుక ఎక్స్పీరియన్స్ వస్తే రౌండ్ నెక్లోంచి కొంచెం డౌన్కి తిప్పేస్తే ఈ బ్యూటిఫుల్ నెక్ అనేది మీకు వచ్చేస్తుందండి. సో మనకి ఇప్పుడు బ్యాక్ పార్ట్ పూర్తయిపోయింది కదా. సో ఇదే బ్యాక్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. సో దీనికోసం మిగిలినటువంటి క్లాత్ని ఈ విధంగా పెట్టుకున్న తర్వాత కొంచెం మనం ఇందాక చెస్ట్ లూజ్కొని 11 ఇంచెస్ తీసుకున్నాం కదా. సో ఆ పార్ట్ని కొంచెం ముందుకు జరిపి ఎక్స్ట్రాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. మనం ఇందాక తీసుకున్నటువంటి ఈ బ్యాక్ పార్ట్ని ఇక్కడ నేను వీడియోలో చూపించాను కదా, వీడియోలో చూపించినట్లు క్రాస్గా పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం మార్కర్ తీసుకొని ఈ బ్యాక్ పార్ట్ని అవుటర్ సైడ్ డ్రాఫ్టింగ్ లాగా చేసుకోవాలన్నమాట. బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉంటే యాజ్ ఇట్ ఈజ్గా అదే విధంగా ఫస్ట్ మీరు మార్కింగ్ చేసుకోవాలండి. అంటే ఈ విధంగా సైడ్స్, ఆర్మ్ హోల్డ్, షోల్డరు, అదేవిధంగా ఈ ఫ్రంట్ సైడే అనమాట. కింది వైపు మనకేం మార్కింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా మార్కింగ్ చేసుకోండి వీడియోలో చూపించినట్లుగా. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసి ఫ్రంట్ పార్ట్ లెంత్ మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లెంత్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలంటే ఇక్కడ బ్యాక్ పార్ట్ లెంత్ మనం ఎంత తీసుకున్నామండి 15 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం. సో బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి 1.5 ఇంచెస్ తక్కువ ఉంటుంది. సో ఇక్కడ నేను 13.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ లెంత్ ఇది ఎవరికైనా అండి మెజర్మెంట్ తీసుకోకుండా కూడా మీరు మార్కింగ్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట ఈ మెజర్మెంట్స్. ఇప్పుడు కింది వైపు ఈ ఫ్రంట్ లెంత్ తీసుకున్నాం కదండి, అక్కడ ఒక స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. సో నెక్స్ట్ వచ్చేసి
ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకుందాం. ఈ ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచెస్ అండి. ఇది కూడా కామన్ మెజర్మెంట్. ఏ విధంగా మనం షోల్డరు, ఆర్మ్ హోల్ డౌన్ తీసుకున్నాం కదా, సో అదే విధంగా మీడియం సైజ్ అంటే 36, 34, 38 వాళ్ళకి ఈ 6 ఇంచెస్ అనేది నెక్ పొడవు మీరు తీసుకోవచ్చు ఫ్రంట్. ఇప్పుడు నెక్ డ్రా చేసుకున్నాం కదా, ఇక్కడ ఫ్రంట్ సైడ్ రౌండ్ నెక్ షేప్ తీసుకోండి. ఇక్కడ మీకు ఏ నెక్ కావాలంటే ఆ నెక్ డ్రా చేసుకోండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ రౌండ్ అనేది కొంచెం ఇలా బ్రాడ్గా వెనక్కి వచ్చి మార్కింగ్ చేసుకుంటే మీకు షేప్ అనేది కూడా చాలా నీట్గా కనిపిస్తుంది నెక్ షేపు. నెక్స్ట్ అండి, ఈ చివరి వైపున డౌన్లో 1.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడి నుండి ఇటువైపు వచ్చేసి 2.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి అటువైపుకు ఇలా డౌన్కి రౌండ్గా మార్కింగ్ చేసుకోవాలండి. అదేవిధంగా ఈ చివరి వైపు కూడా ఒక 1/2 ఇంచు పైకి మార్కింగ్ చేసుకొని ఇలా పైకి మనం డ్రా చేసినప్పుడు పైకి వెళ్ళే విధంగా షేప్ డ్రా చేసుకోవాలండి. నెక్స్ట్ ఆర్మ్ హోల్ దగ్గర 0.5 ఇంచెస్కి డౌన్లో ఇలా ఒక లైన్ రౌండ్గా డ్రా చేసుకోవాలండి. ఇక్కడ చెస్ట్ లూజ్ ఒకసారి మార్కింగ్ చేసుకొని 9 ఇంచెస్ దగ్గరికి ఈ ఆర్మ్ హోల్ క్రాస్ అనేది డౌన్కి జస్ట్ చెస్ట్ లూజ్ వరకే రావాలి. ఎక్స్ట్రా మార్జిన్ వరకు మనం డ్రా చేయకూడదండి. సో ఫైనల్గా ఫ్రంట్ పార్ట్ కూడా నీట్గా డ్రా చేసుకున్నాం కదా, సో దీని వెంబడి మనం నీట్గా కట్ చేసుకుందాము. ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తానండి. ఇది అండి, ఒక చెస్ట్ లూజ్ తెలుసుకొని మనం టోటల్గా బ్లౌజ్ అంతా నీట్గా కట్ చేసుకోవచ్చండి. ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు కట్ చేసేసాను. వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.